ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాగుతాం తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమన్నా మిగిలిందా? ఏమైనా సంతోషంగా ఉన్నదా? లోత సంతోషంగా ఉన్నా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఆలోచించారా? మన ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే తన బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పన్నీ పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారు? ఆయన జోడించి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదు? ఈ రోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆయన. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాలు ఏంటంటే చేతికి ఎంత ప్రోత్సహిస్తారు. అదే నైజం. ఊరికేమో అట్రాక్ట్ కాదు, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేది అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయనకంటే పెద్ద హిట్ ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేదు. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే ఒక ప్రొడక్షన్ బాక్స్ అది అన్నం తినకపోతే ఫస్ట్ అతన్ని పెట్టి తర్వాత మనం పెట్టించుకునే టైపు. తెలుసా ఆయన గురించి? ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటిది వచ్చి బాధపడి ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు అని ఇది అని చెప్పి ఇంకెక్కడ ఫైట్ చేస్తుంది ప్రజా సమస్య గురించి?